ఏపీలో చేపల వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుండి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమల్లో ఉండనుంది. మత్స్య సంపదను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా 2 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తాయి. ఈ 2 నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. అందుకే 2 నెలల పాటు వేటను ఆపేస్తారు. ఆ సమయంలో మరబోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు. వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు తమకు ప్రభుత్వం అండగా నిలవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా చేపల వేట నిషేధం అమల్లో ఉంది. చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు దాదాపు 61 రోజుల పాటు కూడా ఈ చేపల నిషేధం అనేటటువంటిది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ప్రతి ఏటా కూడా ఈ చేపల వేటని నిషేధించడం 61 రోజులు కూడా అనుమతిగా వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఏవైతే రొయ్య పిల్లలు అదేవిధంగా చేపలు ఉన్నాయో వాటి సంతానోత్పత్తికి అనువైన ప్రదేశంగా ఉంటాయి కాబట్టి హెవీ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళినప్పుడు వాటికి ఇబ్బంది కలుగుతుంది. అంతో గవర్నమెంట్ అయితే చేపల వేటని నిషేధించడం 61 రోజులు కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ 61 రోజులు చూసుకున్నట్లయితే కేవలం బోటు మీద కెరటాలకు ఎదురీదితేనే తమ యొక్క జీవితాలని గడపగలము అనుకునేటటువంటి మత్స్యకారులకు మాత్రం ఇది చాలా కష్టకాలం అనే చెప్పుకోవచ్చు. ఈ 61 రోజుల పాటు అసలు వాళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, వారి యొక్క జీవన ఉపాధి ఏ విధంగా ఉంటుందో ఒకసారి వారితో మాట్లాడడం కోసం ప్రస్తుతం నేనైతే ఒక సముద్ర తీరంలో ఉన్నాను. ప్రస్తుతం కొంతమంది మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. 61 రోజుల పాటు ప్రతి ఏటా కూడా గవర్నమెంట్ చేపల వేటని నిషేధించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. 61 రోజుల పాటు ఉపాధి ఎలా ఉంటుంది మత్స్యకారులకి? మత్స్యకారులు 60 రోజులు వేటకి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ 60 రోజులు కూడా కూకొని తినడమే కానీ ఇంకా పనులకి ఉండవు. మా వేట మత్స్యకారుల వేట. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ కూడా సంవత్సరానికి 10,000 మత్స్యకారు భరోసాన నిర్ణయించారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసేవాడు, 4 దఫాలు వేశాడు వైసీపీ గవర్నమెంట్. అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ పోను సంవత్సరం కూడా మరి మత్స్యకారులు భరోసా వేయలేదు. ఇప్పుడు కూడా 4 నెలలు 15 తెప్పలు ఒడ్డుకి బోట్లు అన్నీ బయటికి వెళ్ళిపోచ్చాయి. మరి ఏటకి వెళ్ళడానికి అవకాశం లేదు. కూలి పనులకు వెళ్ళాలంటే కష్టం. మా విరితి ఏంటంటే చేపలు పట్టుకునే విరితి. దీనికి కూడా ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ మత్స్యకారు భరోసా కూడా వేస్తే ఈ మత్స్యకారులకు ఎంతో కొంత ఉపాధి కల్పించినట్టు కూడా ఉంటుంది. మాకు ఆ మత్స్యకారు భరోసా వేసినట్టుకుంటే మేము కొద్దిగా ఇబ్బందులకి గురవకుండా ఉంటాం. అదే వేయకపోతే ఇంకా మేము పనులకి వెళ్ళో కాకపోతే ఎక్కడికి వెళ్ళో కష్టపడుకొని వచ్చిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అందుకే మీ 60 రోజులు కూడా మత్స్య సంపద కోసం బోట్లు ఎగేస్తాం కాబట్టి ఈ 60 రోజుల మత్స్యకారు భరోసా వేస్తే మాకు చాలా దీనికి ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ 60 రోజుల్లో ఈ మత్స్యకారు భరోసా 60 రోజులు అనుకుంటే 10,000 అనుకుంటే పెద్ద ఇదేం కాదు గవర్నమెంట్కి. ఆ 10,000 అయినా వేసినట్టుకుంటే మాకు ఎంతో కొంత ఉపాధిని కల్పించినట్టుగా ఉంటుంది. మరి గవర్నమెంట్ ఏంటంటే నెక్స్ట్ కూడా మత్స్యకారు భరోసా వేయలేదు. ఈ సంవత్సరం కూడా 2 కలిపి వేస్తే ఇంకా మత్స్యకారులకి ఇంకా బాగుంటుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలాగే మత్స్యకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కోరుకుంటున్నాం. ఇప్పుడు మత్స్యకార భరోసా మీద ఏమంటారు? మత్స్యకార భరోసా ఇన్ టైంకి అసలు వస్తుందా? మత్స్యకార భరోసా పడుతుంది. తొలి గతంలో తెలుసా, ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అవి 15,000 వచ్చాయి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు తెలుసా మత్స్యకార భరోసా చేస్తాడుగా ఇది అయిపోతుంది. ఇప్పుడు మత్స్యకారులకి తెలుసా ఏదైనా సరే మనకు కొద్దిగా ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంది. పట్టించుకోవడం లేకపోయింది. ఎందుకు నుంచే ఇప్పుడు ఏరియా వ్యవసాయం చేసిన వాళ్ళు అంచానంతంలో అలవాటు ఇప్పుడు ఖాళీగా మన ఊర్లో ఉంచుతారు కదా. మేము ఎట్లా ఈ పోరాటం చెయ్యాలి రెక్కలు గుంజుకొని. ఈవేళ కూడా ఓడితే బోట్ ఎత్తాడు ఎట్లా మనిషి చనిపోవాల్సింది పరిస్థితి ఏంటి మేడం? అలాగ ఉంటాయన్నమాట మత్స్యకారులు అంతే. అలాగా ఇప్పుడు ఏర్పాటు లేదు మాకు. ఈ బుడగొట్ల పాలన దీనికి ఏర్పాటు లేదు. అనుకున్న వాళ్ళు ఏర్పాటు కూడా చేయలేదు.
సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం మత్స్యకారుల యొక్క కష్టాలన్నమాట. ప్రతి ఏటా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రాప్ హాలిడేని ప్రకటిస్తుంది మత్స్యకారులకు సంబంధించి. అయితే ఈ క్రాప్ హాలిడేని ప్రకటించినటువంటి 61 రోజుల పాటు కూడా మత్స్యకారులందరూ కూడా ఇంటికి పరిమితమై ఉంటామో అంటున్నారు. అయితే మత్స్యకార భరోసా ఇచ్చినప్పటికీ కూడా అవి ఇన్ టైంలో పడకపోవడం, లేదా మత్స్యకార భరోసాకి వచ్చినటువంటి అమౌంట్ వీళ్ళకి సరిపోకపోవడం వల్ల ఫ్యామిలీని పోషించుకోవడం కూడా ఈ 61 రోజులు చాలా కష్టపడతామో అంటున్నారు. ఒక పూట తింటే ఇంకో రెండో పూట పస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి మత్స్యకార గ్రామాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని ఆ మత్స్య సంపద కోసం ఇలా క్రాప్ హాలిడేని ప్రకటించినప్పుడు మత్స్యకారులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.